విశ్వము పృథక్ నీకంటే భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అక్కడ నీకంటే భిన్నంగా ఉందా? లేకపోయినప్పటికీ నీలో ఉన్న సంస్కారాన్ని ప్రకారమే నీకంటే భిన్నంగా ఉన్నట్టు, నువ్వు ఎక్కడికో పోయినట్టుగా, ఎక్కడో చూసినట్టుగా, ఏదో తిన్నట్టుగా, విన్నట్టుగా, పోట్లాడినట్టుగా, రాజు విన్నట్టుగా, మళ్ళీ ఎక్కడ కూడా స్వర్గం చేసినట్టుగా, అక్కడ కూడా రకరకాలు చేసినట్టుగా కనిపిస్తుందా లేదా? వాస్తవికంగా పడక మీద ఉన్న బొమ్మ ఈ బొమ్మే కదా, దీనికంటే ఇంకో బొమ్మ అక్కడ గుర్తున్నట్టు కనిపిస్తుందా లేదా? అన్ని చేస్తున్నాడని అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, వాళ్ళకి నమస్కారం చేసి, ఇక్కడ పూజలు చేసి, అది చేశాను, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెప్పుకుంటా ఉంటాం. అయితే స్వప్నం లోపల సంస్కారానుసారంగా కనిపించింది, నీకంటే భిన్నం కాకపోయినప్పటికీ నీకంటే భిన్నంగా ఎలాగైతే కనిపించిందో అట్లాగే జాగ్రత్త కాలేపు ప్రపంచం విచ్చితాం, జాగ్రత్త కాలంలో కూడా నీకంటే భిన్నంగా లేదు అయినప్పటికీ నీకంటే భిన్నంగా కనిపిస్తుంది. ప్రపంచంలో బయటకు వచ్చిన తర్వాత మనం స్వప్నంలోనేమో మనకంటే భిన్నంగా లేదు, మనదే అని అనిపిస్తుంది. కానీ జాగ్రత్త కాలంలో మాత్రం మనకు నమ్మకం కలగడం లేదు. కలుగుతుందా? ఎందుకంటే నాకంటే భిన్నంగా ఉంది అనుకుంటున్నాం, కానీ నేనే ఆ స్వరూపం నాలోనే జరుగుతుంది అనే భావన. కారణం ఏంటిది అంటే మాయా అనే కారణం, మాయా అనే అజ్ఞానం. కారణం చేత, వాస్తవికతను తెలుసుకోలేని కారణం చేత జాగ్రత్త కాలంలో ఇక అంత దృఢమైంది. అనాది కాలం నుంచి నాకంటే ఇది భిన్నము, నేను వేరు, ఇది వేరు, నేను కర్తను, భోక్తను, ఇదంతా కూడా అనుభవింపబడేది అనే భావన ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి అది ఆ ప్రకారంగానే పోతా ఉంటుంది. స్వప్నంలో మరి అదంతా కూడా నువ్వు కర్తవ్య భోక్తం అయినప్పటికీ అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నేను దానికంటే భిన్నంగా ఉన్నానట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు నీకు నాకంటే భిన్నంగా అనిపిస్తా ఉంది? మేలుకున్న తర్వాత, నిద్రాదోషం పోయిన తర్వాత నాకంటే భిన్నం కాదు. అట్లా ఇక్కడ కూడా మాయాదోషం పోయిన తర్వాత నాకంటే భిన్నం కాదు అనే భావన కనిపిస్తుంటుంది. అందుకొరకే రకరకాలైన వాటికి అక్కడ ఏ సత్తా అయితే ఉందో, ఇట్లో గుట్టలు పుట్టలు వగైరా కనిపించినాయా లేదా? వాటికి ఉనికి ఏంటి? అక్కడ ఉండేదానికి ఉనికి ఏంటిది? నీ సత్తే వాటికి సత్తా, నీ ఉనికి వాటికి ఉనికి. నీవు లేకపోతే వాటికి ఉనికి ఎక్కడ ఉంది? మనం నిద్రపోక వాటికి పోకపోతే మన లోపల ఈ శరీరానికి ఏ ఉనికి అయితే ఉందో ఆ ఉనికి అక్కడ ఉందా లేదా? ఈ శరీరమే లేకపోతే అక్కడ లేదు కదా. అందుకొరకు ఏ సత్తా ద్వారా ఈ శరీరం ఉందో ఆ సత్తా ద్వారానే అది కూడా ఉంది. ఏ సత్తా ద్వారా ఉంది? నీ సత్తా ద్వారా ఇది ఉంది. నీ సత్తా లేకపోతే దీనికి కూడా ఉనికి లేదు. ఉందా? ఏమంటారు? లేకపోతే చచ్చిపోయారు అంటారు. అంతే కదా. దీనికి ఏ సత్తా అయితే ఉందో దానికి కూడా అదే సత్తా, వేరే సత్తా ఉనికి లేదు. కాబట్టి సామాన్యమైన రూపంలో మనం విచారించినట్టయితే ఈ జాగ్రత్తలో ఉన్న ఈ శరీరానికి ఏ సత్తా అయితే ఉందో స్వప్నంలో ఉన్న శరీరానికి కూడా అదే సత్తా. ఈ జాగ్రత్తలో ఉన్న శరీరానికి నీ సత్తా ఎలాగైతే ఉనికిగా ఉందో, నీ సత్తా లేకుండా దీనికి అస్తిత్వం లేదో, అట్లాగే అక్కడ స్వప్నంలో ఉన్న శరీరాదులకు కూడా, సమస్త వ్యవహారాలకు కూడా నీ సత్తా. ఈ శరీరం వ్యవహారం, సమస్త వ్యవహారాలు చేయాలంటే ఏ సత్తా కావాలా? నీ సత్తానే కావాలి. నీ సత్తా లేకపోతే దీనికి జడం కదా. అట్లాగే అక్కడ కూడా సమస్త వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయంటే నీ సత్తా ద్వారానే అక్కడ కూడా జరుగుతుంది. అందుకొరకు ఏం చేస్తాం? స్వప్నంలో కూడా అక్కడ నీకంటే కూడా వేరుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాడు. కాబట్టి పడుకున్నప్పటికీ మళ్ళీ లేచిన తర్వాత ఎట్లా అయితే అవి ఉండవో, ఉంటాయా? ఉండవు. లేచిన తర్వాత అంటే నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అవి ఉండవు. అట్లాగే ఇక్కడ కూడా నీ స్వరూప జ్ఞానం చేత ఆ మాయ అనే నిద్ర నుంచి లేచిన తర్వాత ఈ జగత్తు కూడా ఉండదు. అందుకొరకే అన్నాడు మాయా అన్నాడు. అక్కడ కూడా విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం. నిజాంతర్గతం అంటే నీ లోపల ఉన్నదానికి ఉనికి ఏదైతే ఉందో అది నీ ఉనికే కానీ వాటికి భిన్నంగా లేదు. అట్లా అందుకొరకే జాగ్రత్త కాలేపి ప్రపంచోదం విచ్చితం. జాగ్రత్త కాలంలో కూడా ఈ ప్రపంచాన్ని కూడా ఆ విధంగానే భావించాలి, ఆ విధంగానే అనుకోవాలి. అందుకొరకే మనకు శృతి కూడా చెప్తుంది, అధరదాన్ రథ యోగాన్ వదత్ సృజతే. శృతి ఏమంటుంది అంటే బోధానికి శృతి ఏదో ఉంటుంది. రథం ఉంది, రథయోగం అంటే మార్గం ఉంది, గంతవ్య స్థానం ఉంది. ఇవన్నీ కూడా ఏమైంది? రథాలు ఉన్నాయా లేవా? అక్కడ ఏనుగులు, గుర్రాలు, బాన్లు కూడా నడిపినట్టు ఉన్నాయా? రైల్లో ఎక్కినట్టుగా ఉంది కదా. ఆ లోపల నీ లోపల రైలు పడుతుందా? ఏనుగు పడుతుందా? రథం పడుతుందా?
అంత స్థలం ఉందా? లేదు. అయినప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి ఇలా కొండలెక్కినట్టుగా దేవాలయం పోయినట్టుగా ఏమో అంత అంత పెద్ద దేవాలయం ఉందా నీ దగ్గర ఆ లోపల? లేదు. కాబట్టి రథయోగాన్, రథము ఇది రథయోగాన్ అంటే మార్గము, దానిలో ఉండే యజమాని, దానిలో ఉండే గుర్రాలు అంతా కూడా మనకు కల్పితమే అవుతుంది అక్కడ కూడా, అంతే లేదా? అట్లాగే ఈ జాగ్రత్త కాలంలో కూడా ఏమవుతుంది అంటే పూర్వం ఉన్న సంస్కారం ప్రకారంగానే ఆ స్వప్నం లోపల నీకు అన్ని కనిపించినట్టుగా పూర్వంలో సంస్కారం, పూర్వం అంటే పూర్వజన్మలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, భూతకాలం సంస్కారం ప్రకారంగా ఇదంతా కూడా గోచరిస్తూ ఉంటుంది. అందుకొరకు జాగ్రత్త విషయ దర్శనస్య మిథ్యాత్తే అంటే జాగ్రత్త ఎట్లాగైతే స్వప్నము మిథ్య అన్నావో, మిథ్య అంటే అర్థమేమి? లేనిదని కాదు. మిథ్య అంటే లేదంటే కష్టం ఉంది అంటే దానికి ఉన్నట్టుగానే ఉంటుంది, ఉందా అంటే లేదు, లేదంటే కనిపిస్తూ ఉంది. సత్తువు కాదు, అసత్తువు కాదు, సదసత్తువు కాదు, లోపల అవన్నీ ఉన్నాయా? మరి కనిపించాయా లేదా? మరి ఉందందామా లేదందామా? ఉందనే దానికి లేదు, లేదంటే కనిపించినాయి. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాం లేదందామా కనిపించే, ఉందన్నామా లేవు. ఇది కూడా అంతే. ఈ ప్రపంచం కూడా ఉందా అంటే ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఇక్కడ ఎందుకు రావడం లేదంటే ఇది అనుభవిస్తున్నాం కదా. అక్కడ అనిపించినంత వరకు సత్యం అనుకున్నావా లేదా? అట్లా ఇక్కడ అనిపించినంత వరకు సత్యం ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు అజ్ఞానం నిద్ర నుంచి లేచేంత వరకు ఇది కూడా సత్యం అనిపిస్తుంది. ఇంకా అంత దూరం ఎందుకు? అసలు స్వప్నంలో పోయిన తర్వాత దీని గతి ఏమైంది? లేదా మరి అవుంది అంటే అక్కడ లేదుగా, అంతే. అందుకొరకే ఏకదేశంలో ఏకకాలంలో ఏకానుభవంలో ఉంటుంది కానీ సర్వదేశంలో సర్వకాలంలో సర్వానుభవంలో ఉండే అవకాశం లేదు. అందుకొరకే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు కాబట్టి దాన్ని ఏమన్నారు? మిథ్యా అన్నారు. అందుకొరకు ఆరోపిత సత్తా ఏదంటే ఉందో అధిష్టాన సత్తా కంటే వేరు కాదు. అది ఆరోపిత సత్తాయా అధిష్టాన సత్తాకత్వాభావత్ అని శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు. ఇప్పుడు తాడులో పాము ఆరోపింపబడింది కదా, తాడులో పాము ఆరోపింపబడితే ఆ తాడుకు ఏ సత్తా ఉందో అదే సత్తా పాము కూడా ఉంది కదా. పాము తాడు సత్తా లోపనే పాము యొక్క ఉనికి ఉంది. అయితే ఆ పాము ఉనికి తాడు ఉనికి కంటే భిన్నమా? కాదు. అట్లాగే మన లోపల ఏ ఏ ప్రపంచం అయితే కనిపిస్తుందో అది మన ఉనికి కంటే భిన్నమైంది కాదు. అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచంలో కూడా మన ఉనికి కంటే భిన్నమైంది కాదు. ఇక్కడ రావడం లేదు మనకి, ఎందుకంటే అక్కడేమో నిద్రలో నుంచి మనం మేలుకున్నాం కాబట్టి అది స్వప్నే కదా, ఇంతవరకు ఏమనుకున్నాము అని అనుకుంటాం బయటకు వచ్చిన తర్వాత. ఇది కూడా దీర్ఘ స్వప్నంలాగా మనం చూసుకోవాల్సిందే. అది అక్కడ ఆ మహానుభావులకు అది కనిపిస్తుంది. స్వప్నే ప్రకాశో భావానాం స్వప్రకాశాన్నాహీతర జాగ్రత్తరిదైవేతి నిశ్చిన్యంతి విపశ్చితః అన్నారు. అక్కడ సత్తాను ముందు శ్లోకంలోనూ సత్తాను గురించి చెప్పారు. 9వ శ్లోకంలో 10వ శ్లోకమా 10వ శ్లోకంలో సత్తాను గురించి చెప్పారు, ఉనికిని గురించి. ప్రకాశిస్తున్నాయి స్వప్న వస్తువులు ప్రకాశిస్తున్నాయా లేవా? అట్లాగే స్వప్నంలో ఏ ప్రకాశం అయితే ఉందో, ఏ ప్రకాశం ద్వారా అవి ప్రకాశిస్తున్నాయో అది నీ ప్రకాశానికంటే భిన్నమైంది కాదు. నీ ప్రకాశం లేకుండా అక్కడ వస్తువులే ప్రకాశించవు. అక్కడ నీ ఉనికి ద్వారా అక్కడి వాటికి ఉనికున్నట్టుగానే నీ యొక్క ప్రకాశం ద్వారానే అక్కడ వస్తువులు కూడా ప్రకాశిస్తున్నాయి. నీ ప్రకాశం లేకపోతే అక్కడ ప్రకాశించదని. అందుకొరకే అత్తాయం స్వయం జ్యోతి, ఆత్మ యొక్క స్వయం జ్యోతిత్వం మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే స్వప్నంలోనే కనిపిస్తుంది. స్వప్నం అనేది లోకపోతే స్వయం జ్యోతిత్వము లేదు, మిథ్యాత్వం అనేది రానే రాదు. స్వప్న దృష్టాంతం చేతి ఇదంతా కూడా మనం మిథ్య అని చెప్పగలుగుతున్నాం, కానీ స్వప్నం అనేది లేకపోతే మిథ్య అనేది మనము చెప్పేదానికి అవకాశమే రాదు. స్వప్నంలో అక్కడ దీపాలు ఉన్నాయా, ఏమైనా వెలిగించారా, కరెంటు బిల్లు కడుతున్నారా, మరి అక్కడ అన్ని ప్రకాశం కనిపించిందా లేదా? ఆ ప్రకాశం ఎవరిది? స్వప్నములో ప్రకాశం ద్వారా ఆ వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయో స్వప్రకాశతయా అన్నాడు. స్వప్రకాశానికంటే భిన్నమైన ప్రకాశము కాదు. మొదలు ఉనికి, రెండవది అందుకొరకే సత్తా స్ఫురత్త అన్నారు. సత్తా అదే, స్ఫురత్త స్ఫురించడం ప్రకాశించడం కూడా నీదే. నీకంటే భిన్నమైన సత్తా దానికి లేదు,
నీకంటే భిన్నమైన ప్రకాశము లేదు. జాగ్రత్త ఈ జాగ్రత్తలో నీ యొక్క ప్రకాశించేదినే ప్రకాశిస్తూ ఉన్నాయి. అది మనకు అర్థం కావడం లేదు కదా, ఎందుకంటే అది సామాన్యం, అందరి అందుబాటులో ఉన్న ఉపమానం కాబట్టి అక్కడ మాత్రం మనకు అవగాహనకు వస్తుంది. కానీ జాగ్రత్తలో నా ప్రకాశించేతిని ప్రకాశించున్నాడు భగవంతుడు. యథాదిత్య గతందేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో మామకం అంటే నా సంబంధం, అంటే చైతన్య సంబంధమైంది ప్రకాశం. అన్నిట్లో ఉన్న ప్రకాశము నాదే, నేనే ఆ ప్రకాశ స్వరూపం అనే భావం రావాలి. అయితే అది ప్రతి మానవునికి అనుభవంలో ఉంది కాబట్టి తొందరగానే గుర్తుకొస్తుంది. ఇది నా ప్రకాశం చేత ప్రకాశిస్తుంది అంటే, నా సత్తా ద్వారానే దీనికి సత్తా ఉంది అంటే మాత్రము మనకు అవగాహనకు రావడం లేదు. ఎందుకు అంటే ఇది అంత ప్రబలమై దృఢమై ఉంది, అదేమో అంత దృఢంగా లేదు. ఎందుకంటే తాత్కాలికంగా ఉండిపోతా ఉంది. ఇది తాత్కాలికంగా ఉండిపోయేది కాదు కదా, తాత్కాలికంగా ఉండిపోతుందా? నిన్న ఏది చూసామో అదే, ఈ రోజు అది చూస్తున్నాం, రేపు అదే చూస్తాం. అందుకొరకు చిన్నప్పుడు ఏది చూసామో అవే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. స్వప్నం అటువంటిది కాదు కదా. స్వప్నం నిన్న చూసింది ఈ రోజు చూస్తున్నాం ఏంటి, ఏ రోజు ఆ రోజు కొత్త వస్తుంది కాబట్టి అది సరిపోయింది. అందుకొరకు ఇది దీర్ఘకాలంగా మనకు కనిపిస్తుంది కాదే, అది ఎట్లా అవుతుంది అనే భావనకు వచ్చేస్తుంది. అందుకొరకు సత్తా ప్రకాశం రెండూ కూడా స్వప్నానికి ఎలాగైతే ఉన్నాయో తథా జాగ్రత్త నిశ్చిన్నంతి విపశ్చిత. జాగ్రత్త కాలంలో కూడా నీ యొక్క ప్రకాశానికంటే భిన్నమైన ప్రకాశము దీనికి లేదు, నీకు సత్తా కంటే భిన్నమైన సత్తా దీనికి లేదు. ఇది అనుభవానికి రావాలంటే అనేక జన్మ సంసిద్ధిస్తతో యాతి. జాగ్రత్త అనుభవానికి వస్తుంది, ఎందుకంటే ఇది తాత్కాలికం కాబట్టి. అతి తాత్కాలికం. నువ్వు నిద్రపోయేది ఎంతసేపు? ఎప్పుడో నిద్ర పట్టిన తర్వాత స్వప్నం వచ్చేది ఎంతసేపు? అది చిన్న ఆ కొంచెమైన సమయంలోనే ఎంతో పెద్ద దీర్ఘకాలం అనిపిస్తుంది. పడుకున్నది కొంచెం సేపే, కానీ ఎంతో దీర్ఘమైన కాలం అనిపిస్తుంది. బయట చూస్తే సాక్షణికం. అందుకొరకే ఇక్కడ కూడా పెద్దవాళ్ళ దృష్టిలో ఇది క్షణికమే. నిద్రయా దర్శితానర్థాన్న పశ్యతి తద్యథోక్తిత. నిద్ర లోపల ఏదైతే చూశారో, ఏమేం చూశావో, ఎక్కడికి వెళ్ళావో, తిట్టావో, కొట్టావో, పూజించావో, ఒక్కోసారి పూజ చేసుకున్నట్టు వస్తుంది, తిట్టుకున్నట్టు ఉంది, కొట్టుకున్నట్టుగా వస్తుంది, రామేశ్వరం పోయినట్టు ఉంది, శనేశ్వరం పెట్టినట్టు వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి కదా. అన్నీ వస్తావు అందులోనే. కానీ నిద్ర లేచిన తర్వాత లేదు. నపశ్యతి యథోక్తిత. లేచిన తర్వాత ఒక్కడి కూడా కనిపించదు. అదే స్మరణ ఉందా లేదా? మరి స్మరణ ఉంది. ఇది ఇక్కడ విచారించవలసిన విషయం. మనం జాగ్రత్తలో చేసిన ఎట్లాగైతే స్మరణ ఉందో స్వప్నంలో కనిపించినవి కూడా స్మరణ ఉంటుంది. అయితే కొన్ని మర్చిపోతాం అనుకోండి, అది వేరే సంగతి, ఎందుకంటే దాని స్థితి అటువంటిది. అయితే ఇక్కడ స్మరణ ఉంచడానికి అక్కడ స్మరణ ఉండడానికి ఒక్కటే కాబట్టి స్మరణ అనేది ఉంటుంది. ఇక్కడ స్మరణ ప్రకారమే అక్కడ వచ్చింది, అక్కడిది మళ్ళీ ఈ స్మరణ ఇక్కడికి వచ్చేసేసింది. ఈ రెండింటికి అనిశ్చితం ఉండేది ఏంటిది? అంతఃకరణం ఒకటే. అక్కడ శరీరం వేరు కావచ్చు, ఇక్కడ శరీరం వేరు కావచ్చు, కానీ దానికి దీనికి అనిశ్చితం ఉండేది ఏంటిది? మనస్సు ఒకటే కాబట్టి స్మరణ మాత్రం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ చూసినంతా కూడా ఎట్లాగైతే నిద్ర నుంచి మేలుకున్న తర్వాత పూర్తిగా పోతుందో, సమ్యజ్ఞానోదయాదోర్ధం తథా విశ్వం నపశ్యతి. సమ్యజ్ఞానం ఉన్నాడు, మామూలు జ్ఞానం, మిడిమిడి జ్ఞానం కాదు. అంతా మిడిమిడి జ్ఞానం సన్యాసులు కదా, అలాంటి వాళ్ళంతా కూడా ఇంకా లేకపోయినా కలిగింది అనుకుంటా ఉంటారు ఎవరైనా కానీ కూడా. అక్కడ కూడా సమ్యజ్ఞానం అది సంపూర్ణంగా జాగ్రత్త అవస్థ వచ్చిన తర్వాత అక్కడ ఉండదు. కానీ అది నీకు ఒక్కోసారి నీ జాగ్రత్తకు వచ్చినట్టే వస్తాం, మళ్ళీ పడుకున్నట్టే ఉంటుంది, జాగ్రత్తకు వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ పడుకున్నట్టు ఒక్కోసారి మీరు గ్రహించే ఉంటారు. కన్ను మూసుకున్నప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది, కన్ను లేచినప్పుడు ఇది కనిపిస్తూ ఉంది. ఏమి నిద్ర లేచామంటే ఉండు ఉండు అంటూ ఉంటాం కదా, ఎందుకంటే అక్కడ కనిపిస్తూ ఉంది. అది సంపూర్ణంగా లేవకుండా ఇది కూడా కనిపించదు కదా. సంపూర్ణంగా లేవకుండా అది అసత్యం కాదు, సంపూర్ణంగా లేచిన తర్వాత అది అసత్యం అనిపిస్తుంది. అట్లాగే సమ్యజ్ఞానోదయం తదా విశ్వం నపశ్యతి అన్నాం. సంపూర్ణమైన జ్ఞానోదయం అయిన తర్వాతనే ఈ విషయము నీకు అసత్యంగా భాషిస్తుంది, మిథ్యగా భాషిస్తుంది. కానీ అంతవరకు సత్యంగానే ఉంటుంది. సమ్యజ్ఞానం గలవలేదు కాబట్టి సర్వులకు సత్యంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఉపమానాన్ని చూసినట్టయితే దాని దీర్ఘంగా సుదీర్ఘంగా విచారించగలిగితే
వాస్తవికమైన ఆస్థ దీని యందు కలగదు సాధకుడికి. ఎందుకంటే దాని ఎందు దృఢత్వం లేని కారణం చేతనే దీనిలో సత్యత్వ బుద్ధి వచ్చేసిస్తుంది. అనా కదా, ఒకసారి ఏం చెప్పుకున్నాం కదా, వాడు ఎవరో పడుకుంటే వాడు దరిద్రుడు పుట్టి దరిద్రుడు పడుకున్న తర్వాత రాజు అయ్యాడంట. రాజు అయితే వాడికి ఎట్లుంటుంది భోగము, అంతఃపురం, అంతఃపురంలో సింహాసనము, సింహాసనంలో మరి వాడు కూర్చున్నాడు, కిరీటం, పక్కకు మహారాణి, ఆ వింధ్యావంతో విసిరేవాళ్ళు వగైరా వగైరా అంతా కూడా మరి రకరకాల భోజనం అన్ని తిని మంచిగా హాయిగా ఉన్నాడు. బయటకు వచ్చేవారికి దరిద్రుడు, ఎక్కడ చూస్తే అక్కడ గలీజు గబ్బు, వాడు తిట్టే భార్య, ఏడ్చే పిల్లలు వగైరా. వాడు ఎప్పుడప్పుడు మళ్ళీ స్వప్నం వస్తావా నేను రాజును అవుతావా, ఎప్పుడప్పుడు స్వప్నం వస్తుందా నేను రాజును అవుతాను అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ భోగం బాగుంది కదా, శరీరం అదే. కానీ స్థానం మారిన కారణం చేత ఇక్కడ దుఃఖమయమైంది, అక్కడ సుఖమయమైంది. మరి అది ఎంతసేపు ఇది ఎంతసేపు, ఇక్కడ ఉన్నంతసేపు అది లేదు, అక్కడ ఉన్నంతసేపు ఇది లేదు. అందుకు ఇదే మాయ యొక్క ప్రభావం. దీన్ని సంపూర్ణంగా విచారణ ద్వారా తెలుసుకోలేని కారణం చేత జీవుడు మోసపోతూ ఉన్నాడు. అందుకే సమ్యజ్ఞానోదయాది ఊర్ధ్వం, బాగా సంపూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత తదా విశ్వం నపశ్యతి. అనాది మాయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే. జీవుడు ఎక్కడ పడుకున్నాడు? అనాది మాయ ఎందు పడుకున్నాడు. అనాది మాయ ఎప్పటి నుంచో వచ్చింది, మాయాదురత్తి అన్నాడు కదా. ఆ మాయలో మాయ అనే నిద్రలో సుప్త జీవుడు ప్రబుద్ధది ఎప్పుడైతే మేలుకొని ఉంటాడంటే మాయా కార్యం నుంచి మాయ నుంచి మేలుకోవడం ఏంటిది? మాయా కార్యం నుంచి. మాయా కార్యం ఏంటిది అంటే లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భావింపజేసి, దానిలో సుఖం ఉన్నట్టుగా భాషింపజేసి రకరకాల ప్రవర్తింపజేస్తుంది. కాబట్టి మాయా అనే నిద్ర నుంచి ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు అజన్మ నిద్రం అస్వప్నమద్వైతం బుద్ధ్యతే తదా. స్వాత్మానమేవాద్వయం అన్నారు కదా శ్లోకంలో ఉంది. దక్షిణామూర్తి చూడండి, నిద్ర నుంచి లేచిన ద్వారా స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదమనింది కదా. అందువల్ల పశ్యన్ ఆత్మని మాయా బహిర్వోద్భూతం యదా నిద్ర యత్ సాక్షాత్కోతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఎప్పుడైతే పడుకొని లేచిన తర్వాత తను తానే ఎట్లా ఇది చూస్తున్నాడు స్వప్నం నుంచి వచ్చిన తర్వాత తనకంటే భిన్నంగా వస్తువు చూడడం, అట్లాగే అజన్మ జన్మ లేదు, అనిద్రం నిద్ర లేదు, అస్వప్నము స్వప్నము లేదు, అద్వైతం ద్వైతం లేదు. బుద్ధతే, నేను నిద్రపోయేవాడిని కాదు, నాకు స్వప్నం వచ్చేది కాదు, నాకు నాది ద్వైత స్వరూపము కూడా కాదు అని అప్పుడు అనుకుంటాడంట. ఎప్పుడు మాయా నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత నాకు నిద్ర లేదు, నాకు జన్మ లేదు, నాకు స్వప్నం లేదు, అంతేకాకుండా అద్వైత స్వరూపుణ్ణి. అంతవరకు ఎంతవరకు? అనేక జన్మల వరకు సమ్య జ్ఞానం కలిగేంతవరకు చెప్పుకుంటా ఉంటేనే అంత ఆనందంగా ఉందే. అది అనుభవించే వాళ్ళ యొక్క స్థితిని మనం వర్ణించగలుగుతామా? వర్ణించలేము. అందుకొరకే వీళ్ళు దీన్ని తుచ్చంగా భావించి వాళ్ళు ఎక్కడికో పోయి ఏకాంతంలో ఉండి అనిపించడానికి కారణం ఏంటిది? కళ్ళు మూసుకున్నారంటే అదే కనిపిస్తుంది, కళ్ళు తెరిచారంటే అందుకొరకే స్వాత్మానమేవాద్వయం ప్రబోధ సమయే. ప్రబోధ సమయం అంటే అక్కడ నిద్ర మేలుకున్న తర్వాత ఇక్కడ అజ్ఞానమైన నిద్ర నుంచి మేలుకున్న తర్వాత తన్ను మాత్రమే చూస్తాడు. తనకు నిద్ర లేదు, జన్మ లేదు, స్వప్నము లేదు, ద్వైతము లేదు. అందుకొరకే శృతి ఉంది, శ్రవణాయాపి బహుభర్యో నలభ్య శృణ్వంతో బహువనో విద్యు ఆశ్చర్యో వక్త కుశలానుశిష్ట అని కఠోపనిషత్తులో మనకు ఈ మంత్రం వస్తుంది. శ్రవణాయాపి బహుభర్యో నలభ్య వినేదానికి దొరకదంట. అక్కడికి ఎక్కడికి పోవాలి? ఇక్కడ చాలా మంది మన దగ్గరకు వచ్చేవాళ్ళంతా కూడా రోజు వినాలనుకున్న వినగలుగుతున్నారు ఏంటి? ఎవరికి రోగం వచ్చి, ఎవరికి కాలవంగక, ఎవరికి అవకాశం లేక, ఎవరికి ఎవరో వచ్చి వినడానికే దొరకదు అంటే శ్రవణాయ అపిశబ్దం ఏం చేస్తుంది అంటే కొంచెం కూడా వినేదానికి చాలా మంది దొరకదు అని. వినాలనుకుంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పాలనుకుంటే వినేవాళ్ళు ఉన్నారు. సన్నివేశం జరగాల వద్దా? శ్రవణాయాపి బహుభర్యో నలభ్య శృణ్వంతోపి కొంతమంది విన్నారని దాన్ని అర్థం చేసుకోలేకుండా పోతా ఉంటారు. శృణ్వంతోపి భావయన్న విద్యు అన్న. అందుకని ఆశ్చర్యో వక్త కుశలానుశిష్ట. వక్త చెప్పేవాడు ఆశ్చర్యం, అసనుశిష్ట వినేవాడు. అనుశిష్ట అంటే అర్థం శాసింపబడి శిష్యుడు అన్నాం కదా నిన్న. ఎవరైతే శాసింపబడి శాసిస్తే ఉంటారు ఈ రోజుల్లో. ఒక మాట మాట్లాడాలంటే ఏం గురువు, ఈ గురువులకు నమస్కారం, ఇంకో దగ్గర పోతాం. అట్లే కదా మన వాళ్ళంతా కూడా మానుకుంది కొంతమంది. ఏం గురువు, ఇంకో గురువులను పట్టుకుని ఒకరికి పోయే ఏం చేసేది. కాబట్టి
ఎవరైతే శాసనంలో నిలవగలుగుతారో వాళ్ళే ఆ మార్గంలో వెళ్ళగలుగుతారు. సుత్తి దెబ్బలు తింటేనే కదా బంగారు ఆభరణంగా తయారయ్యేది. ఎప్పటికైనా నువ్వు శాసనంలో నిలవగలగాలి. ఎన్ని జన్మలకైనా గురు శిక్ష లేక గుర్తెట్ల తెలుగు అన్నారు. అందుకొరకు శిక్ష అనేదంటే అర్థం ఏంటిది అంటే నిన్ను పక్కకు తొలగకుండా చేస్తుంది. గురుత్వం అనేది ఎట్లాగైతే నీకు మంగళసూత్రం పక్కకు తొలగకుండా చేస్తుందో, ఇక్కడ బంధం ఏర్పడుతుందో, ఇక్కడ శాసనము గురుత్వం అనేది కూడా నీ మార్గం నుంచి పక్కకు తొలగకుండా చేస్తుంది ఆ భావనంతా కూడా. అందుకొరకే ఆశ్చర్యవక్త కుశలానుశిష్ట, చెప్పేవాడు ఆశ్చర్యంగా చెప్తా ఉన్నాడు గురువు, వినేవాడు శాసింపబడే శిష్యుడు కూడా కుశలానుశిష్ట అన్నాడు. అందుకొరకు వక్తాక్షలో అస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. చెప్పేవాడు ఏం చెప్పగలుగుతాడు? ఆశ్చర్యవత్ కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చన్య అన్య శృణోతి అని భగవద్గీత కూడా చెప్తుంది. ఎందుకు అంటే అది దాని యొక్క స్థితి అలాంటిది. ఇదమిత్తమని వర్ణించే స్థితి దాన్ని కాదు. ఇదమిత్తమని మనం దాని వర్ణన కూడా చెయ్యలేము. ఎందుకొరకు ఇది ఏమన్నాడు? అనాది మాయా సుప్తో యదా జీవ అన్నాడు. అనాది మాయ నుంచి ఎప్పుడు ఎలా లేవగలుగుతావు? నీ పాటికి నువ్వు లేవగలుగుతావా? కారణం చెప్తున్నాడు. శృత్యాచార్య ప్రసాదేన యోగాభ్యాసవశేన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో యదా భవేతు. అబ్బా ఎంత చక్కటి విషయం చెప్పాడు. శృతి ఆచార్య ప్రసాదం. శృతి యొక్క అంటే వేదం యొక్క శాస్త్రం యొక్క అనుగ్రహం కావాలా, గురువు యొక్క అనుగ్రహం కావాలా? ఈ రెండుంటే లాభం లేదు. యోగాభ్యాసేదని ముందు వద్దా? నీకంత దయగలిగిన తల్లి అయితే వంట చేసి రకరకాలుగా కలిపి నోట్లో పెట్టి ఇంక నువ్వు మింగ నవలలేమని నవలి కూడా నోట్లో పెట్టేదనుకో, మింగేది ఎవరు? నువ్వు ఎంత అట్లాగే శాస్త్రంగానే గురువు గారిని చూస్తుంది ఎంతవరకు అంతవరకే, అంత ఆయన చూసుకుంటాలి అంటే గోవింద ఆయనమా. నేనేం చేయను అట్లా మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటా అన్నట్టు ఇక్కడ జరగదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది, నువ్వు ముందుకు వెళ్ళాలి. శృతి ఆచార్య ప్రసాదైన యోగాభ్యాస వశేన నువ్వు సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తున్నట్టే ఈశ్వరానుగ్రహేనాపి మొత్తం వచ్చేసిన 4: శాస్త్రానుగ్రహము, గురువానుగ్రహము, యోగాభ్యాస వశం అంటే నీ యొక్క ప్రయత్నము, మనస్సు యొక్క అనుగ్రహము, తర్వాత ఈశ్వరానుగ్రహానేపి స్వాత్మబోధో యథా భవేతు. నీ యొక్క స్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, ప్రబోధ సమయం అన్నాడు కదా అక్కడ శ్లోకంలో ఏం చెప్పారు? ప్రబోధ సమయం. నీకు ప్రబోధ ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు ప్రబోధ కలిగినందువల్ల ఈ జగత్తంతా కూడా స్వప్నం మాదిగా భావిస్తావు అంటే శృతి ఆచార్యుని యొక్క అనుగ్రహం ద్వారా, నీ యొక్క యోగాభ్యాసం అంటే నిత్య నిరంతర అనుష్ఠానం ద్వారా ఈ 3 ఎప్పుడైతే ఉంటో ఈశ్వరానుగ్రహం అనుకోకుండా కలుగుతుంది. అది నువ్వు ఎప్పుడైతే నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉంటావు, ఇప్పుడు మీ ఇంట్లో ఒక 10 మనిషి ఉన్నా అనుకోండి, నువ్వు చెప్పినా చెప్పకుండా అన్ని సర్దుకుంటూ నీకు అనుకూలంగా అన్ని చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, నిన్నేమన్నా అడగాలి ఆవిడ? అన్నీ నువ్వే చూస్తూ ఉంటావు. ఇంకా అన్ని తాలూచేతులు కూడా ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటావు. అవునా కదా? అట్లాగే మనం చేసే పరిశ్రమ నిష్కల్మషంగా ఏంటిది నిష్కామంగా ఎప్పుడైతే చేస్తామో ఈశ్వరానుగ్రహం దానికంత అదే కలుగుతుంది. మనకు కలగలేదంటే మనం ఆ పద్ధతిలో లేదంటే లెక్క. ఈశ్వరానుగ్రహం మనకు కలగలేదంటే అయితే కల్మషమైనా ఉండాలి, కపటమైనా ఉండాలి, లేదు కామమైనా ఉండాలి. ఎందుకంటే మనం సకామంగా చేసినట్టే అదే సిద్ధిస్తుంది, కానీ అది ఈశ్వరానుగ్రహం సిద్ధించదు కదా. అందుకే నిష్కల్మషమై ఉండాలా, నిష్కామమై ఉండాలా. అప్పుడు ఈశ్వరానుగ్రహం తప్పనిసరి కూడా కలుగుతుంది. స్వాత్మబోధో యదా భవేతు భుక్తం యదాన్నం కుక్షిస్తం స్వాత్మత్మేనైవ పశ్యతి పూర్ణాహంతా కవిలితం విశ్వం యోగీశ్వరస్తద. మంచి రకరకాలుగా పండుగ వచ్చింది అనుకోండి, లేదు ఇంకో రోజు చేసుకోవాలనుకున్నామని, ఈ రోజు ఆదివారము ఇవి చేయమని మీ ఇంట్లో అని చెప్తే రకరకాలు చేశారనుకోండి, అవన్నీ తిన్న తర్వాత ఎక్కడికి పోయినాయి? నీలోనే ఉన్నాయి కదా. నాలోనే ఉన్నాయనుకుంటావా, బయట పోయినాయి అనుకుంటావా? నాలోనే ఉన్నాయి కాదు, నా శరీర రూపమయ్యే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు కదా. అదే భుక్తం యథా అన్నం, తిన్న తర్వాత అన్నము కుక్షిస్తం స్వాత్మత్మేనైవ పశ్యతి. ఆ తిన్న అన్నాన్ని నీకంటే భిన్నంగా చూస్తున్నావా? నీ శరీర రూపాన్ని ధరించాయి, నాకంటే భిన్నం లేదు. ఈ మాలిన్యం పోతే పోవచ్చు కాక మిగతా అన్ని కూడా సత్కాలుగా మరి నీ శరీర రూపం వేయలేదా? అయినాయి.
భిన్నం కాలేదు. నువ్వు అంత పరిశ్రమ చేసినంతా కూడా నాకు వంటబట్టింది, జీర్ణమైపోయింది, నా రూపమయ్యే, నా శరీర రూపమయ్యే ఉంది అని ఎట్లా అయితే అనుకుంటావో అట్లాగే పూర్ణాహంతా కబలితం, సంపూర్ణమైన అహంకారాన్ని తినేసిన తర్వాత అహంకారం ఎప్పుడు పోతుంది? సంపూర్ణ ఇది సమ్యజ్ఞాన ప్రేర కలుగుతుందో విశ్వం యోగీశ్వరస్థత, ఈ విశ్వం అంతా కూడా నా యొక్క స్వరూపమే అనుకుంటా. ఇవి రకరకాలైన పదార్థాన్ని ఒక రకం, ఒక పేర, ఒక రూపమా, ఒక రుచి, లోపలైన పదార్థాలు. చట్నీ ఒకటి రకము, దాని పేరు వేరు, దాని రుచి వేరు, దాని ఆకారం వేరు, అన్నము, చారు, కూర, సాంబారు, ఇంకా రకరకాలు చేసాం. 12 రకాలు చేసాం. పెళ్ళి పోతే 72 రకాలు చేసి పెడతా ఉంటారు. అవునా కదా? అన్ని పేర్లు, అన్ని రుచులు, అన్ని పద్ధతులు వేరైనప్పటికీ చిట్ట చివరికి నిరూపం ఎట్లా అయిందో ఈ రకరకాల 84 లక్షల రూపాయలతో కనిపించే వస్తుజాలమంతా కూడా ఎప్పుడైతే నీ అహంకారము కబలితమైపోయిందో, జీర్ణమైపోయిందో అప్పుడు యోగీశ్వరస్తద, యోగీశ్వరుడు ఎట్లాగైతే అంతా నా యొక్క స్వరూపం అనుకుంటున్నదో యోగీశ్వరుడు. ఇంకా యోగీశ్వరుడు ఏంటిది? అదంతా నీ యొక్క స్వరూపం. ఎంత మంచి ఉపమానం ఇచ్చాను చూడండి. తిన్న ఆహారం మన రూపాన్ని ఎట్లా ధరించిందో, నువ్వు దాన్ని తినక ముందు నీకు కాలేదు. అర్థమైందా? నీ పల్లెంలో ఉంటే అది నీ రూపం ధరించలేదు. నువ్వు తిన్న తర్వాత అప్పుడు ఏమైంది? నీ రూపాన్ని ధరించింది. అట్లాగే అహంకారం ఎప్పుడైతే కల్లింపబడిందో, అహంకారం ఎప్పుడైతే లేదో అయితే ఇప్పుడు దేనివల్ల ఈ భిన్నత్వం వచ్చినట్టు? అహంకారం. దీన్నే మనము నైష్కర్మ్య సిద్ధులు చాలా రోజులు విన్నాం అహంకారాన్ని గురించి. అందువలన అహంకారం ఎప్పుడైతే కలింపబడుతుందో అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా నీ రూపంగానే దర్శిస్తావు. దర్శించే నీ రూపమయ్యే ఉంటుంది. యదా స్వప్నేన భూత్వా భుక్త్వా భోగాన్యదేప్సితాన్ చతురంగవలోపేత శత్రుం జిత్వా రంగని పరాతు పరాజితో భూత్వా వనం ప్రాప్య తపశ్చరన్ను ముహూర్తమాత్రమాత్మానం మన్యతే కల్పజీవనం. ఇక ఉపమానం ఇచ్చారు, మనం చెప్పుకున్నదే. చేయించాడు, ఒకడు పడుకున్నాడు, రాజయ్యాడు, భూత్వా రాజయ్యాడు, భుక్త్వా బాగా రకరకాల పదార్థాలంతా కూడా భోగాన్ని భుక్త్వా యథేప్సితాన్, తనకి ఇష్టం వచ్చిన భోగాలన్నీ కూడా అనుభవించాడు. రాజయ్యాడు, తనకి ఇష్టం వచ్చిన భోగాలన్నీ కూడా అనుభవించాడు. చతురంగవలోపేత, చతురంగవలోపేత. చతురంగం అంటే ఏంటిది? పదార్థ దళము, ఏనుగ దళము, అశ్వదళము, రథదళము. ఈ చతురంగ బలోపేతుడు యుద్ధానికి వెళ్ళాడు. పాపం యుద్ధానికి వెళ్ళి శత్రుం జిత్వా రణాంగనే, శత్రువును జయించాడు. మళ్ళీ తర్వాతనేమో ఇంకో దగ్గరికి పోయి ఏం చేశాడు అంటే పరాజిత పరాతు భూత్వ, ఇంకో దగ్గర పోయేమో ఓడిపోయాడు. ఒక దగ్గర గెలిచాడు, ఒక దగ్గర ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు ఏం చేస్తాడు? వనం ప్రాప్య తపశ్చరన్, అక్కడ వనంలోకి వెళ్ళిపోయాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒక దగ్గర గెలిచాడు, ఒక దగ్గర భోగాలు అనుభవించాడు. ఈ లోపల శత్రువులు వస్తే వాడిని గెలిచాడు, ఇంకో దగ్గర శత్రువులు వస్తే వాడితో ఓడిపోయాడు. ఓడిపోతే అంతఃపురం ఉండేదని వీలేదు కదా, అడిగికి వెళ్ళిపోయాడు. అడిగికి వెళ్ళిపోయి ఏం చేశాడు? తపస్సు చేశాడు. ఇదంతా ముహూర్తమాత్మానం మన్యతే కల్పజీవనం. ఒక ముహూర్తంలో ఇదంతా జరిగి ఎన్ని కలపాలు అయిపోయింది కదా. అక్కడ రాగయ్యాడు, భోగాలు అనుభవించాడు, శత్రువులను జయించాడు, ఏమేమి చేశాడు. ఆఖరికి తెలిసి చూస్తే టైం అంతే అయింది. ఎంత అయింది? 5 నిమిషాలు కాలా కదా. ముహూర్తమాత్రం కల్పజీవనం. ఒక ముహూర్త మాత్రాన్ని ఒక కల్పం అనుభవించినట్టుగా చేస్తూ ఉంటాడు. చూసారా ఎంత విచిత్రం. అందుకొరకే దీనిలో ఉన్న మాధుర్యం అటువంటిది. చెప్పుకుంటుంటేనే మనకు ఎంతో ఆనందరసంత అనుభూతికి వస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే స్వప్నం వచ్చేసింది, కళ్ళు తెరిస్తే స్వప్నం పోయింది. ఆ కళ్ళు తెరిస్తే ఆ స్వప్నం పోయింది, కళ్ళు మూస్తే ఈ స్వప్నం పోయింది. ఎక్కడైనా ఒకటే. తథైవ జాగ్రత్త కాలేపి మనోరాజ్యే కరోత్తిసౌ. కళ్ళు మూసుకున్నావు, మనోరాజ్యం వచ్చేస్తుంది. వాడిని కట్టాడు, వాడు చెప్తాడు, వాడు వస్తాడు, రాని వచ్చిన తర్వాత ఇట్లా చేస్తాను, వాడు అట్లా అన్నాడు, నన్ను ఇట్లా అంటాడా, ఎంతవాడైతే అదే అని. కానీ కళ్ళు మూసుకోవాలని వచ్చేస్తా ఉంటుంది ఆ రాజ్యం అంతా కూడా. కళ్ళు పెడితే ఎక్కడ పోయిందంతా కూడా. చప్రంలో అదొక రాజ్యం, కళ్ళు మూసుకుంటే ఇదొక రాజ్యం, కళ్ళు తెరిస్తే ఆ రాజ్యం ఏమైంది? ఆ శత్రువు ఆడో మిత్రుడు, ఆడో పెళ్లి వాళ్ళు ఎవరు చూసుకున్నాడు, వాళ్ళు ఇస్తా అంటే ఇవ్వలేదు, ఇంత కట్నం ఇవ్వన్నా అంత ఇస్తాను, వీళ్ళు ఇంత అడుగుతారా అంత అడుగుతారా, ఇవన్నీ చదువుతూనే ఉన్నావు. కళ్ళు తెరిచావనుకో వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, మిగిలింది ఎవరు? నువ్వు ఒక్కడే మిగిలినావు. స్వప్నంలో మిగిలిన ఒక్కడే, మనోరాజ్యంలో కూడా
నువ్వు మూసుకునేంతసేపు 5 నిమిషాలు కూడా అయిందో లేదో జపం చేసేవాళ్ళు కూర్చుని ఇవన్నీ వస్తూ ఉంటాయి. జపానికి కూర్చున్న వాళ్ళు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ కన్ను కూడా అయ్యో ఎట్టని తీర్చే వరకు అది పోయింది, ఇది పోయింది, జపం పోయింది, మనోరాజ్యం కూడా పోయింది. ఎంతసేపు? ఎంతోసేపు. మనం ఎందుకంటే అది పోగానే మనకు తెలుస్తుంది ఈ మనసు పోయిందని మనం అనుకునే వారికే ఆ మనోరాజ్యం కూడా ఎంత దూరం పోయిందో పోయింది. మళ్ళీ రమ్మంటే కూడా రాదు, మనకు కనిపించినా కూడా కనిపించదు. ఆ స్వప్నము కనిపించలేదు, ఈ మనోరాజ్యం మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ కనిపించలేదు. అందుకొరకు జాగ్రత్త కాలేపు మనోరాజ్యే కరోత్యసో, ఎట్లా అయితే స్వప్నంలో రాజ్యాలన్నీ చేశాడు, రాజ్యాలు వెళ్ళాడో, జాగ్రత్త కాలం